తిరుపతిలో కానిస్టేబుల్ హత్యకు న్యాయవాది కుట్ర ఘటన పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. న్యాయవాది గుణశేఖర్ ఓ కానిస్టేబుల్ ను హతమార్చేందుకు కుట్ర పన్నాడు. అందుకు ఓ కేసులో నిందితుడితో హత్యకు డీల్ కుదుర్చుకునేందుకు యత్నించగా అందుకు ఆ నిందితుడు ఒప్పుకోలేదు. దీంతో న్యాయవాది గుణశేఖర్ గంజాయి కేసులో అరెస్ట్ అయిన వారితో డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇంతలో ఈ విషయం పోలీసుల దృష్టికి రాగా ఎస్ఐ దుర్గా ప్రసాద్ ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు న్యాయవాది గుణశేఖర్ పై కేసు నమోదు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక డెకాయిటీ కేసులో ఒక పరారైన నిందితుడి కోసము విచారణలో భాగంగా అరెస్ట్ అయిన నిందితులను పిలవడం జరిగింది మా ఎస్ఐ దుర్గా ప్రసాద్. దానిలో భాగంగా పిలిచిన ఒక చందు అనే ఒక ముద్దాయి తను కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక అడ్వకేట్ గుణశేఖర్ అనే అతను మిమ్మల్ని పట్టుకునింది ప్రకాష్ క్రైమ్ కానిస్టేబుల్ అని అడగడం జరిగింది. అవును అని ఇతను చెప్తే అతన్ని మీరు ఏదో ఒకటి చేసేయండి, నేను మీకు లీగల్గా మీకు ఎయిడ్ ఇస్తాను, మీకు ఏమైనా నేను చూసుకుంటాను కోర్టులో అని చెప్పడం జరిగినట్లుగా అతను మా ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. అది అతని కో అక్యూజ్డ్ కూడా చెప్పగా వాళ్ళు ముగ్గురు కలిసి మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. దాన్ని మా దుర్గా ప్రసాద్ ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా నాకు మా సీనియర్ ఆఫీసర్లు చెప్పి మా సీనియర్ ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు ఆ అడ్వకేట్ మీద అబైట్మెంట్ కింద కేసు కట్టడం జరిగింది. అది విచారణలో ఉంది. పూర్తి విచారణ జరిగిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి తిరుపతిలో కానిస్టేబుల్ హత్యకు న్యాయవాది కుట్ర ఘటన పోలీస్ వర్గాల్లో కలకలం రేపేదోంది. న్యాయవాది గుణశేఖర్ ఓ కానిస్టేబుల్ ను హతమార్చేందుకు కుట్ర పన్నాడు. అందుకు ఓ కేసులో నిందితుడితో హత్యకు డీల్ కుదుర్చుకునేందుకు యత్నించగా అందుకు ఆ నిందితుడు ఒప్పుకోలేదు. దీంతో న్యాయవాది గుణశేఖర్ గంజాయి కేసుల్లో అరెస్ట్ అయిన వారితో డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించి ఎస్ఐ దుర్గా ప్రసాద్ ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు న్యాయవాది గుణశేఖర్ పై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, అసలు ఒక అడ్వకేట్ అంటే ఒక బాధ్యతాయుతమైన అతను ఉండి అట్లాంటిది ఒక నిందితుడిని ఈ కానిస్టేబుల్ ని చంపేయమని చెప్పి సుపారీ ఇవ్వడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ ప్లేస్ లో ఉన్న ఒక లాయర్ ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరము. దీన్ని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇప్పటికే న్యాయవాది గుణశేఖర్ పైన అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే గుణశేఖర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. అదే కోర్టులో ఏదైతే ఐడి పార్టీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ప్రకాష్ కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కేసుల విషయం పరంగా ఇద్దరు పరస్పరం ఏదైతే కలుసుకునేటువంటి ప్రయత్నం కేసుల విషయంగా జరిగేది. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక వ్యవహారానికి సంబంధించి ఏదైతే బాధితుడు పట్ల 50,000 రూపాయలు తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే న్యాయవాది గుణశేఖర్ ఆ సొమ్మును సొంత సౌకర్యాలకి వాడుకోవడం, ఆ ఒక్క సొమ్మును బాధితుడికి ఇవ్వకపోవడం పట్ల కానిస్టేబుల్ ప్రకాష్ కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే న్యాయవాది ఇంటికి వెళ్ళి తాను ఇచ్చినటువంటి నగదును ఎందుకు బాధితుడికి ఇవ్వలేదని చెప్పి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా కోపం పెంచుకున్నటువంటి గుణశేఖర్ ఎలాగైనా సరే కానిస్టేబుల్ పైన హత్య చేయించాలనేటువంటి ఒక ఆలోచనకి దిగాడు. ఏదైతే అలిపిరి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కొంతమంది ముద్దాయిలతో చేతులు కలిపి ఖచ్చితంగా కానిస్టేబుల్ని హతమార్చే విధంగా కూడా ప్లాన్ వేయాలని చెప్పి కూడా అటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు పలువురు నిందితుల్ని కూడా కలవడం జరిగింది. గుణశేఖర్కి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు, అదే రకంగానే ఫోన్ రికార్డ్స్, ఏదైతే నిందితులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా కానిస్టేబుల్ పైన హత్యాయత్నం చేసేందుకు ఈ రకమైనటువంటి ప్లాన్ వేసినట్టయితే పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అలిపిరి పోలీస్ స్టేషన్లో గుణశేఖర్ పైన కేసు అయితే నమోదైనట్టయితే తెలుస్తుంది. అయితే మార్చిలో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇద్దరు విఆర్ఓల సమక్షంలో ఆ ఒక్క ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత న్యాయవాది పైన ఇప్పటికే కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. అలిపిరి పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసుకు సంబంధించినటువంటి ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. అయితే ఒక ముద్దాయికి సంబంధించి గుణశేఖర్ న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఆ న్యాయవాది ఏదైతే ఆ ఒక్క నిందితులతో ఇటువంటి కానిస్టేబుల్ ప్రకాష్ను హత్య చేయండి, ఖచ్చితంగా మీకు బెయిల్ ఇప్పించడం కానీ లేకపోతే మీ కేసుల్లో తాను పూర్తిగా ఉచితంగా వాదిస్తానని చెప్పి కూడా వాళ్ళకి సుపారీ మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం పూర్తిగా కూడా నిందితులు పక్కన పెట్టడం, ఆ ఒక్క న్యాయవాది చెప్పినటువంటి విషయాన్ని పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పూర్తిగా కూడా విఆర్ఓల సమక్షంలో వాళ్ళు వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఈ పనికి పూనుకోకపోవడంతో మరికొంతమంది గంజాయికి సంబంధించినటువంటి నిందితులను ఐడెంటిఫై చేసి వారికి కూడా సుపారీ ఇచ్చి కానిస్టేబుల్ను హతమార్చేందుకు గుణశేఖర్ ప్లాన్ పన్నట్టయితే తెలుస్తోంది. ఈ వ్యవహారం పైన కూడా పూర్తిగా
ఏదైతే లాయర్ ఈ కుట్రకు తెరలేపారో ఇప్పుడు ఆ లాయర్ పైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది, కేసు నమోదైంది, దర్యాప్తు జరుగుతోంది. సో అతని లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత తను ఇంకా ఆ పనిని చేయలేకపోవచ్చు అంటారా తన లాయర్ హోదాను? ఇప్పటికే పోలీసులు బార్ కౌన్సిల్కి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారం పైన గుణశేఖర్ ఏ రకంగా కానిస్టేబుల్ని హత్య చేయాలని ప్లాన్ చేశాడు, పూర్తిగా ఉన్నటువంటి కేసుల వ్యవహారంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించి అటు బార్ కౌన్సిల్ ముఖ్యంగా న్యాయవాదులకు సంబంధించినటువంటి సంఘాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు ఇప్పటికే విచారణ జరిగింది. దాని ప్రకారం కేసు కూడా నమోదైంది. కాబట్టి అసలు ప్రకాష్ పైన ఎందుకు అంత కక్ష పెంచుకోవాల్సి వచ్చింది, అసలు పర్సనల్ గర్జి కారణంగా నిందితులతో కలిసి ఈ రకమైనటువంటి హత్యా ప్లాన్ ఎందుకు దుర్గాప్రసాద్ చేయాల్సి వచ్చిందనే విషయాలపైన కూడా విచారణ జరిగినటువంటి పరిస్థితుల్లో గుణశేఖర్ వ్యవహార శైలిపైన ఇప్పటికే బార్ కౌన్సిల్తో పాటు అటు న్యాయవాదులకు సంఘానికి సంబంధించినట్టు కూడా పూర్తిగా విచారణ జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన కూడా చర్యలు చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే లోతైనటువంటి దర్యాప్తు ఇప్పటికే అలిపిరి పోలీసులు చేస్తున్నారు. కాబట్టి న్యాయవాది ఇంకా ఎటువంటి విషయాలపైన ఇన్వాల్వ్ అయినారు, ఖచ్చితంగా ఈ ఒక్క కానిస్టేబుల్నే కాకుండా మరికొంతమందిని ఏమైనా ఈ రకమైనటువంటి ప్లాన్స్ చేశారా, మరి ఏ రకమైన క్రైమ్ ట్రాక్ రికార్డు ఉందనే విషయాలపైన కూడా ఇప్పటికే విచారణ జరుగుతోంది. కాబట్టి తొందరలోనే ఖచ్చితంగా దీనిపైన తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు కాబట్టి త్వరలోనే చర్యలు ఉండబోతాయని చెప్పి అటు అలిపిరి పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.